ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం అంటే అమెరికా. ఆ దేశ అధ్యక్షుడు ప్రయాణించే విమానాన్ని చాలామంది ఏమంటారంటే ఎగిరే వైట్ హౌస్ అంటారు. కానీ ఇప్పుడు ఆ ఎగిరే వైట్ హౌస్ చుట్టూ పెద్ద రాజకీయ దుమారం చెలరేగుతుంది. ఎందుకంటే ఈ విమానాన్ని అమెరికాకు ఖతార్కు సంబంధించిన ఒక విలాసవంతమైన జంబో జెట్ని ఈయనకు ట్రంప్కి బహుమతిగా ఇచ్చింది. దీని విలువ వింటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే సుమారు $400 మిలియన్, అది మనం భారత కరెన్సీలో చెప్పుకోవాలంటే 3,500 కోట్ల అక్షరాల. మరి ఇంత ఖరీదైన విమానాన్ని ఒక దేశం ఇంకో దేశానికి బహుమతిగా ఇవ్వచ్చా? అసలు ఎందుకు ఇచ్చింది? ఇది ఇప్పుడు ప్రపంచంలో అత్యంత చర్చనీయాంశమైన అంశం అయిపోయింది. ఇది సాధారణ విమానం కాదు. వాస్తవంగా దీన్ని బోయింగ్ 747-8 మోడల్ అంటారు. దీన్ని అత్యంత విలాసవంతమైన విమానం. లోపల అడుగు పెడితే స్వర్గం కనిపిస్తుంది. అది ఒక 5 స్టార్ హోటల్ని కూడా తలపిస్తుంది. విశాలమైన సమావేశ మందిరాలు ఉంటాయి, విశ్రాంతి గదులు ఉంటాయి, అత్యాధునికమైన కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉంటాయి. ఇందులో చాలా రకాలైనటువంటి విలాసవంతమైన జీవితం గడపవచ్చు అనమాట. ఖతార్ రాజకుటుంబం ఉపయోగించే ఈ విమానాన్ని అమెరికాకు బహుమతిగా ఇవ్వాలని ఇచ్చేసింది. అయితే 2025లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మిడిల్ ఈస్ట్లో ఇదే విమానంలో తీసుకొని పర్యటన చేసిండు. ఆ సమయంలో ఈ అంశము, ఈ ఖతార్ నుంచి ఈ విమానం ఇతని దగ్గరికి ఎట్లా వచ్చిందనేది వివాదాంశమైన ఒక అంశంగా మారింది. అయితే ఇప్పుడు అమెరికా వద్ద ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నది ఎయిర్ ఫోర్స్ 1 విమానాలు. దాదాపు 3 దశాబ్దాలకు సంబంధించి, అంటే పాత మోడల్కి సంబంధించినవి. వాటికి ప్రత్యామ్నాయంగా కొత్త ఎయిర్ ఫోర్సు విమానాలు తయారు చేయాలంటే వాళ్ళ దగ్గరగా ఇది చాలా టైం తీసుకునే ప్రాసెస్. సో ఈ నేపథ్యంలో ఖతార్ నుంచి వచ్చిన ఈ భారీ విమానాన్ని ఆయనకు ట్రంప్కు బహుమతిగా ఇవ్వడంతో ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇక్కడి నుంచే అసలైన వివాదం మొదలైంది. ఒక దేశం ఇతర దేశానికి ఇంత పెద్ద ఖరీదైన బహుమతిని ఇవ్వచ్చా, అసలు ఇచ్చినా తీసుకోవచ్చా అనే ప్రశ్నలు మాత్రం బాగా తలెత్తుతున్నాయి. ఉదాహరణకి అమెరికా రాజ్యాంగంలో కూడా విదేశీ ప్రభుత్వాల నుంచి బహుమతులు స్వీకరించడంపై నిషేధాలు కూడా ఉన్నాయి. అటువంటి టైంలో ఇలా ఎలా తీసుకుంటారు అనేది ఇప్పుడు ప్రత్యేకమైన టాపిక్ అయింది. న్యాయ నిపుణులు కూడా దీని మీద తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, మరోవైపు భద్రతా నైపుణ్యం. అంటే ఇందులో ఈ ట్రంప్ యూజ్ చేసేటటువంటి విమానం కంటే ఇప్పుడు ఖతార్ నుంచి వచ్చిన విమానం, జెట్ విమానము, అందులో కూడా విలాసవంతమైనవి ఉంటాయి. సమావేశాలు, సీక్రెటు, అవన్నీ కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ప్రపంచ దేశాలతో ట్రంప్ ఏర్పాటు చేసే మీటింగ్లు అత్యంత రహస్యంగా ఉండాలి. మరి అట్లాంటప్పుడు ఈ నిపుణులు ఏమంటున్నారంటే, ఎయిర్ ఫోర్స్ 1లో ఉన్నటువంటి కమాండ్ సెంటరుని ఇందులో అమరుస్తారు. ఆ పరిస్థితుల్లో దీనికి భద్రత అనేది ఉంటుందా, సీక్రెట్స్ అనేది మెయింటైన్ చేయొచ్చా, ఇతర దేశాధ్యక్షులతో కానీ వేరే వాళ్ళతో కానీ మాట్లాడేటప్పుడు ఆ సీక్రెటెన్సీ అనేది పోతుంది కదా అని నిపుణులు మాత్రం చెప్తున్నారు. అయితే ఇంకోటి ఏంటి అని అంటే, అమెరికా అధ్యక్షుడు ఇందులో నుంచే సైన్యాధికారులతో కూడా మాట్లాడతాడు. అణుదాడి జరిగిన దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించి కానీ కోఆర్డినేషన్ చేసుకోవడానికి అందరితోని దీంట్లో నుంచే మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. మాట్లాడాలి కూడా. అయితే ఇట్లా ప్రపంచ నాయకులందరితోనే నేరుగా సంప్రదింపులు జరిపేటప్పుడు ఇట్లాంటి సున్నితమైన వ్యవస్థల్ని విదేశీ దేశం ఇచ్చినటువంటి ఈ విమానంలో ప్రయాణిస్తూ ఆయన చర్చించవచ్చా, ఇది సురక్షితమేనా అనే సందేహాలు కూడా ఇప్పుడు చాలా వ్యక్తమవుతున్నాయి. అలాగే ఈ విమానాన్ని పూర్తిస్థాయి ఎయిర్ ఫోర్స్ విమానంగా మార్చాలంటే, అంటే దీంట్లో మళ్ళీ ఆయనకు సంబంధించినటువంటి సెటప్ని అంతా సెట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అట్లాంటప్పుడు ఇది ఎంత అయితే ఖర్చు అవుతుందో దానికి డబుల్ ఖర్చు అవుతుంది. అంటే ప్రత్యేకమైనటువంటి భద్రతా పరికరాలు కానీ ఈ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే ఇదే ఖర్చు అవుతుంటుంది అనమాట. అయితే ఇంత అత్యంత ఖరీదైన దౌత్య బహుమతి, మరోవైపు భద్రతకు సంబంధించి రాజకీయ నైతిక ప్రశ్నలు కూడా, అంటే ఈ రెండింటి మధ్య ఇప్పుడు అమెరికా అనేది చిక్కుకున్నది. మరి ఖతార్ బహుమతిగా ఇచ్చినటువంటి ఈ జంబో జెట్టు నిజంగా అమెరికా అధ్యక్షుడు కొత్తగా, అంటే ఎగిరే వైట్ హౌస్గా అభివర్ణిస్తున్నారు. కానీ ఇది వివాదాల మధ్యలో నిలిచిపోతుందా, ఆయన దీన్ని యూటిలైజ్ చేసుకుంటాడా లేదా అనేది మాత్రం ఇంకా తెలియదు. దీని మీద మీరేమంటారు? మీరు కామెంట్ చేయండి.